హాయ్ అండి అందరికీ. నేను ఇప్పుడు చూపించబోయే వంట వచ్చేసి గోంగూర రొయ్యల పచ్చడి అనమాట. నిల్వ పచ్చడి ఇది. నేను ఫస్ట్ రొయ్యల మీద పొట్టంతా తీసేసి లోపల ఉన్న నార కూడా తీసేసాను. బ్లాక్గా ఉంటుంది అది కూడా తీసేసి మంచిగా ఉప్పు పసుపు వేసి 2 సార్లు కడుగుతున్నాను అన్నమాట. ఏమైనా బ్యాక్టీరియా ఇట్లా ఉంటే పోతుంది అనేసి. ఆ రొయ్యలు మొత్తం వాటర్ అంతా పోయేటట్టు జల్లిబుట్టలో వేసుకోండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని నేను 2 పావుల నూనె పోసుకున్నాను నా దగ్గర ఉన్న పావుతోనే. దాంట్లోనే నేను ఈ రొయ్యలు వేసి వేయించుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి మెత్తగా ఉన్నాయి కదా, మనం వేయించుతున్నప్పుడు గట్టిగా అయిపోతాయి. ఓకేనా. ఈ రొయ్యలను లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. వీలైనంత వరకు కలుపుతూనే ఉండండి, ఎందుకంటే అడుగంటుతాయి అన్నమాట. చూసిన కదా ఎంత గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి ఇవన్నీ. ఈ గోల్డెన్ కలర్లో వేగినాక ఒక దాంట్లోకి తీసుకోండి. ఇంకో బౌల్ తీసుకొని నేను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర మొత్తం మంచిగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ పోయేటట్టు పెట్టుకున్నాను అనమాట. దాన్ని ఈ బౌల్లో ఉడికించుకుంటున్నాను. నేనైతే వాటర్ వేయట్లేను, చూడండి. ఈ పచ్చళ్ళలో వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. పైన ఒక ఎసరు పెట్టుకున్నాను అంతే. ఓకేనా. ఇందాక వేయించుకున్న రొయ్యల్ని ఇంకొక బౌల్లోకి తీసుకుంటున్నాను, అప్పుడు చూపించలేదు. ఇవి ఇట్లా తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు మన గోంగూర కూడా ఉడికిపోయింది. అది మొత్తం ఇట్లా స్మాష్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి పప్పు దువ్వతోని. మళ్ళీ నేను ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను. మనం పెట్టేది నిలువ పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోండి. ఈ ఆయిల్లో మన రొయ్యల్ని వేసుకొని ఇందాక వేయించుకున్న రొయ్యల్ని వేయించుకొని కొంచెం అటు ఇటు కలుపుకోండి. నేనైతే ఇప్పుడు వీడియో తీయడం మర్చిపోయినాను. ఫస్ట్ జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు వేసాను కచ్చపిచ్చ చేసి, తర్వాత కరివేపాకు వేసాను, మీరు చూసారు కదా. ఇప్పుడైతే అల్లం వేస్తున్నాను. వేసి మంచిగా కలుపుకుంటున్నాను. అల్లం వేసినప్పుడు కూడా మన మామూలు కూరనే అడుగంటుతుంది, ఇది కూడా అడుగంటుతుంది అనమాట. మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక మీకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక కాసేపటికి నేను పసుపు వేస్తున్నాను. ఈ పసుపు ఉప్పు అంతా వేసాక కాసేపు మగ్గనివ్వండి, పసుపు పచ్చితనం పోయేదాకా. తర్వాత కారం వేసుకోండి. మా కారం సన్న మిరపకాయలు కాబట్టి నేను 2 స్పూన్లే తీసుకుంటున్నా. కారం ఎక్కువ ఉంటుందని మీరు కొన్న కారం అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఆ కారం అంతా మగ్గినాక ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా గోంగూర, దాన్ని మొత్తం దీంట్లోకి వేసి మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోండి. దీని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మూత పెట్టకండి. వాటర్ పడ్డాయంటే పచ్చడి టేస్ట్ మారిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది తొందరగా. ఇట్లనే లో ఫ్లేమ్ మీద మూత పెట్టకుండా కొద్దిసేపు ఉడికించుకోండి. ఈ పచ్చడి చేసేటప్పుడు అస్సలు తడి తగలొద్దు. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. నేను దీన్ని వేరే బాటిల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట, రోజు తినడానికి. నేనైతే ఇదంతా కూడా చల్లారాక వేరే దాంట్లోకి వేసుకోవాలి. కంప్లీట్గా చల్లారాకనే వేరే దాంట్లో వేసుకోండి. నేను గాజు దాంట్లో స్టోర్ చేసుకుంటున్నా. దీంట్లో అయితే టేస్ట్ అస్సలు మారదు. ఫస్ట్ ఎట్లా ఉంటుందో లాస్ట్ వరకు అట్లానే ఉంటుంది. చూసాను కదా, నేను గాజు దాంట్లో తీసుకొని మంచిగా ప్యాక్ చేసుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.